కొనసాగించడానికి మరి దేవుని సేవకులు డానన్నయ్య, అలాగే మరి అయ్యగారి యొక్క ఆత్మీయ సహోదరుడు, అంటే శారీరకంగా సహోదరుడే కానీ అంతకు మించి ఆత్మీయ సహోదరుడిగా అయ్యగారితో కలిసి దేవుని సేవలో పరిచయంలో ఎంతో ప్రయాసపడినటువంటి ప్రేమానందవంతులు గారు, మరి ఇలాగా వారిని మన మధ్య ఇలాగ వాడుకుంటూ చక్కగా ఇంకా మనం ముందుకు సాగడానికి లాయల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సహవాసము ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ మరి అయ్యగారు ఆరంభించారు ఈ సహవాసాన్ని, లాయల్ ఎవాంజలికల్ ఫెలోషిప్. మరి దానిని ఎక్కడ ఆ పునాదులు మనము మర్చిపోకుండా స్థిరపరచడానికి ప్రతి ఒక్కరము మన వంతుగా మరి ప్రార్థన చేసి, ప్రయత్నం చేసి, ప్రయాసపడి మరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగిపోవడానికి అంత్య దినములలో మరి ముఖ్యంగా అపవాది సాతాను ఎంతో మనల్ని బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు. కానీ వాడి యొక్క కుతంత్రములను, కుయుక్తులను జయిస్తూ విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. మరి అలాగే దేవుడి సేవకులు అప్పగించిన ఈ పరిచర్యలో నేను నమ్మకంగా ముందుకు సాగడానికి మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని, సంఘం కోసం ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి ఏది ఏమైనప్పటికీ శారీరకంగా కూడా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి మరి నన్ను ప్రార్థనలో ఎత్తిపట్టిన నా తోటి ఆత్మీయ సహోదరులు, సంఘస్థులు అందరిని బట్టి కూడా నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. మీ అందరికీ వందనం చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా పాలువైగేటు సంఘము, ఈ సంఘము మరి సంఘంలో ఉన్న ఐక్యత, ప్రేమ ఈరోజు ఈ కూటాలు ఇంత ఘనంగా చక్కగా ప్రభునామానికి మహిమకరంగా జరగడానికి దేవుడు కృప చూపాడు. మా ప్రియులు చాలా ప్రయాసపడ్డారు, చాలా ప్రార్థన చేశారు. మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన కూటాల కోసం 3 కూటాలు ఏర్పాటు చేశాం. పోయిన 2 సంవత్సరాలు చాలా క్లిష్ట పరిస్థితులలో ఒక్కొక్కరు చాలా నష్టపోయి ఉన్నారు. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఇళ్లు పాడైపోయి మరి నానా పరిస్థితులు, చిన్న సంఘం అయినప్పటికీ అందరూ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ అయినప్పటికీ దేవుడు చక్కగా ఈ సంవత్సరం కూటాలు జరిగించారు అని నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ఆయన ఇచ్చిన శక్తే, ఆయన ఇచ్చిన సామర్థ్యమే, ఆయన ఇచ్చిన ప్రేమ తప్ప మరేది కాదు. మరి కాబట్టి ఇక్కడ ఇంకా గొప్ప కార్యాలు జరగాలి. అందరికీ తెలుసు ఈ స్థలంలో ఎంతో మంది మేలు పొందిన వారు ఉన్నారు. చాలా మంది అయ్యగారు ఎన్నో మార్లు చెప్పేవారు, ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో దేవుని ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఎంతో మంది స్వస్థతలు పొందుకున్నారు, రక్షణ పొందారు, మేలు పొందుకున్నారు. ఈ సేవలో ఆది దినములలో మొదటి నుంచి ఎంతో మంది ఇక్కడ పని చేశారు, పరిచర్య చేశారు, సహకరించారు, ప్రయాసపడ్డారు. మరి అయ్యగారితో ఉన్నటువంటి తోటి సహోదరులు, ఆత్మీయ బిడ్డలు చాలా మంది ఇక్కడ పనిచేశారు, ప్రయాసపడ్డారు. అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే మీరందరూ కూడా ఇంకా ప్రార్థన చేయండి. ఈ స్వార్థ పరిచర్య విస్తరించబడినట్లుగా లాయల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సేవ ఇంకా విస్తరించబడి అనేక ప్రాంతాలు, చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. మరి అనేకమైన అవసరతలలో, ఇబ్బందులలో, వ్యాధి బాధలతో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోష సమాధానం లేక వచ్చిన వారందరికీ దేవుడు కృప చూపి విడుదల కలుగజేయునుగాక. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ భోజనం ఏర్పాట్లు చేయబడ్డాయి. తప్పకుండా అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరూ ఎవరు కూడా తొందరపడవద్దు. కొంచెం నాన్ లోకల్ వాళ్ళకి మొదట ప్రిఫరెన్స్ ఇద్దాం. వారు భోజనం చేసిన తర్వాత లోకల్ గా ఉన్న మనము భోజనం చేద్దాం.